రామ్ గోపాల్ వర్మపై కాపు సామాజిక వర్గం నుండి విమర్శల దాడి పెరుగుతూనే ఉంది. రంగా గురించి వాస్తవాలు తెలుసుకోకుండా సినిమా చిత్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంగాను కించపరిచే విధంగా సినిమా ఉందని విజయవాడలోని 5వ పోలీస్ స్టేషన్లో కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళలు ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుండి మా ప్రతినిధి సలహా అందిస్తారు. గోపాల్ వర్మ నిర్మించిన వంగవీటి సినిమా రోజు రోజుకి వివాదం అవుతుంది. ఏదైతే అతను ట్విట్టర్లో కానివ్వండి బహిరంగ కానీ రాధాని గురించి రాధా రంగా గురించి అలాగే రంగా తనయుడైన వంగవీటి రాధా గురించి కూడా అసభ్యకరమైన పదాజాల వాడటం, చంపుతానని చెప్పి రాధా రంగా మిత్రమండలిని కూడా బెదిరింపుకు చేయడం, అలాగే కాపుల్ని కించపరిచే విధంగా ఆయన మాట్లాడటం, దీనికి సహించలేని రాధా రంగా అభిమానులు మాత్రం ఈరోజు రామ్ గోపాల్ వర్మ మీద విజయవాడ ఫైటౌన్లోని సత్యాపురం ఫైటౌన్ పోలీస్ స్టేషన్ అతనిపై కేసు నమోదు చేయాలని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీని మీద ఎవరైతే మహిళా సంఘాలు ఉన్నారో ఇప్పటికైనా సరే రామ్ గోపాల్ వర్మ క్షమాపణ చెప్పాలి, లేని పరిస్థితుల్లో మాత్రం ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెప్పి చెప్తున్నారు. అయితే పోలీస్ కంప్లైంట్ ఏమని ఇచ్చారు, అసలు ఎందువల్ల పెట్టాల్సి వచ్చింది రామ్ గోపాల్ వర్మ అని చెప్పి కనుక్కున్నాం. ఏమని పెట్టారు కంప్లైంట్, ఎందువల్ల ఇవ్వాల్సి వచ్చింది మీరు కంప్లైంట్? మహిళల మనోభావాల్ని రామ్ గోపాల్ వర్మ కించపరిచాడు. ఎస్పెషల్లీ ఒక రాధా తల్లి లేకపోతే దివంగత నాయకుడు రంగా గారి భార్యని కించపరిచేటట్టు మాత్రమే ఆయన మాట్లాడలేదు. మహిళల మనోభావాల్ని కించపరిచేటట్టు మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ యావత్ మహిళా శక్తికి తలవంచి బేషరతుగా క్షమాపణ చెప్పాలని మేము కోరుతా ఉన్నాం. అతను మాట్లాడిన పదజాలం కరెక్ట్ కాదు, అతని భావాలు కరెక్ట్ కాదు, అతను ప్రవోక్ చేస్తున్నాడు. కమ్మ కాపు రెండు సామాజిక వర్గాల మధ్య అంతర్గతంగా కుమ్ములాట్లు పెట్టి దాని నుంచి ఒక హైప్ క్రియేట్ చేసి ఆయన సినిమాని దిగ్విజయం చేసుకొని దాని నుంచి ఆర్థికంగా బలోపేతం కావాలన్నటువంటి వ్యక్తిగత ఎజెండా దీని వెనకమాల పనిచేస్తా ఉంది. ఈ యావత్ ఆంధ్ర రాష్ట్రానికి విజయవాడ రాజధాని ప్రాంతంగా ఉన్నప్పుడు ఇంత నీచంగా కులాల కుమ్ములాట్లు పెట్టడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఈ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంది. చైతన్యవంతమైన కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా రెండిట్లో కూడా నువ్వు ఈ విధమైనటువంటి తగాదాలు పెట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పి మేము మీకు ఈ వేదిక నుంచి తెలియజేస్తా ఉన్నాం. అయితే ఎందువల్ల ఇతను ఒక వర్గాన్ని టార్గెట్ చేశాడని అనుకోవచ్చా, లేకపోతే ఎలా వంగవీటి రంగాన్ని కించపరిచే విధంగా చేయాలనుకుంటున్నాడా? మీరు ఏమని భావిస్తున్నారు? నేను వంగవీటి కుటుంబాన్ని కించపరిచే విధంగా ఇప్పుడు రాధాబాబుకి ఎంతో మంది జనం వస్తున్నారు. ఈ రోజు కూడా వంగవీటి రంగా గారి విగ్రహాలు ఎన్నో చోట్ల పెడుతున్నారు. వాటి ఓపెనింగ్ కి రాధాబాబు వెళ్తున్నాడు. నిన్న రాధా గారి 28వ రంగా గారి 28వ ఇది జరిగిందండి, వర్ధంతి జరిగింది. 28వ వర్ధంతికి ఎన్నో వేల మంది వచ్చారు. రాధాబాబు ఎవరికి ₹1 కూడా ఇవ్వడు, అభిమానంతో వస్తున్నారు. ఆయన చనిపోయి 25 సంవత్సరాలైనా కూడా వాళ్ళ అభిమానాన్ని కోల్పోకుండా వస్తున్నారు. అలాంటి వాళ్ళని చూసి వాళ్ళ కుటుంబం మీద ఈర్షతో ఆ కుటుంబం మీద అపవాదులు వేసి వాళ్ళ కుటుంబ గౌరవాన్ని కించపరిచే విధంగా వర్మ సినిమా తీశాడండి. దీని వెనక ఎవరో ఉండి వర్మ చేత సినిమా తీశారు. ఎవరు మాట్లాడి అతను ఏమైనా విజయవాడలో చదువుకుంటే అతను సమకాలికుడా, అతని కుటుంబమా, అతని బంధువా, ఏం తెలుసని అతను సినిమా తీశాడు? ఎవరో అవాకులు చవాకులు చెప్తే వాటిని చూసి సినిమా తీస్తాడా? వాళ్ళని అడిగి సినిమా తీయాలి. నువ్వు తీసినప్పుడు నువ్వేదో పేరు పెట్టుకో, ఎవరు అడగరు. వంగవీటి అని వాళ్ళ ఇంటి పేరు పెట్టుకొని నువ్వు సినిమా తీసినప్పుడు వాళ్ళని అడిగి వాళ్ళ పర్మిషన్ తో నువ్వు తీయాలి. కానీ నీ ఇష్టం వచ్చినట్టు తీస్తే కుదరదు. ఇది విజయవాడ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉంది. కాబట్టి దీని మీద ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నామండి. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు కదా, ఏమని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు, ఎలాగా మీరు కార్యాచరణ ఎలా రూపొందిస్తున్నారు? మేము వంగవీటి రంగా గారంటే మాకు అందరికీ కూడా చాలా అభిమానము ఇది. అయితే ఆ రంగా గారి అభిమానులుగా ఆయన తనయుడైన రాధాబాబు గారంటే మాకు అందరికీ కూడా చాలా ఇది. అలాంటి ఈ వర్మ గారు వంగవీటి రాధా గారిని విమర్శించే ఇది ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందండి? అభిమానులుగా మేము అందరం కూడా మహిళలము, మేము పోరాడటానికి అడుగుతానికి మా హక్కు ఉంది. అలాంటి మహిళల్ని ఈయన అసభ్యంగా మాట్లాడి మహిళల్ని గౌరవించే ఇదేనా? ఆయనకి వర్మ అని పేరు ఎలా పెట్టారండి? ఆయనకి మహిళల్ని అసభ్యంగాను గౌరవం లేకోకుండా అలా మాట్లాడటానికి ఆయనకి ఎవరిచ్చారు? అది కాక మాట్లాడిన అభిమానులు అన్నాక మాట్లాడతామండి, ప్రాణాలతో సాయం కూడా మేము ఆ కుటుంబానికి ఇదవుతాం. అలాంటప్పుడు వాళ్ళు ఆ వర్మ మమ్మల్ని బెదిరించడానికి ఏం చేస్తాడండి? చంపేస్తాడా? ఎంతమందిని చంపేస్తాడు? ఎంతమందిని ఇది చేస్తాడండి? ఏదైతే కాపులు మనోభావాలు మహిళల్ని మనోభావాలను కించపరిచే విధంగా అతను చేయటం, అలాగే రాధారంగ మిత్రమండలి వారిలో ఉన్న సభ్యుల్ని చంపేస్తామని చెప్పి బెదిరింపులకు లోన్ చేస్తున్న వర్మ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి విజయవాడ సత్యాపురంలో ఎవరైతే మహిళా కాపు నేతలు ఉన్నారో వీళ్ళంతా మాత్రం మహిళలు మాత్రం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ తీసుకొని ఏదైతే రామ్ గోపాల్ వర్మ ఇట్లాంటి చర్యలు పూనుకోకుండా మరలా ఇట్లాంటి సినిమాలు తీయకుండా అతనిపై తగిన
చర్యలు తీసుకోవాలని చెప్పి మాత్రం పోలీసులు వాళ్ళు కోరుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో రామ్ గోపాల్ వర్మ కూడా మహిళలకి బహిరంగ క్షమాపణ చెప్పి, అలాగే రాధారంగా మిత్రమండలి సభ్యులకు కూడా బహిరంగ క్షమాపణ చెప్పకపోతే మాత్రం ఈ యొక్క ఉద్యమం లాగా తీసుకెళ్లిపోయి రామ్ గోపాల్ వర్మకి ఒక గుణపాఠం నేర్పుతామని చెప్పి మాత్రం మహిళలంతా కోరుకుంటున్నారు. కెమెరామెన్ వీరు.